బండి సంజయ్ కొడుకు కేసులో బాధితురాలు ఇంతకీ మైనరా మేజరా? ఈ రోజుకి 6వ రోజు అవుతుంటే ఆ కేసుకు సంబంధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోకుండా ఈరోజు ఏదైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళపైనే ఈరోజు చిలువలు పలవలుగా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అమ్మాయి మైనర్ కాకుండానే వాళ్ళ తల్లొచ్చి పూర్తి డీటెయిల్స్తో ఆమె అన్ని ఆధారాలు సమర్పించి కేసు పెట్టిందా, లేకపోతే ఇదంతా కూడా ఫేకా? ఇప్పుడు టోటల్గా సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ జరుగుతుంది. తీరిగ్గా తెరపైకి వచ్చిన ఏదది రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కూడా ఇంతకీ ఆ అమ్మాయి మేజరా మైనరా అనే చర్చ మొదలుపెట్టిరంటే ఈ కేసుని టోటల్గా తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందా? బండి భగీరథ ఆచూకీ ఎక్కడ కనిపిస్తే చెప్పండి, 100 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి అనేసి ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఇటు బస్టాండ్లలో మెట్రో పిల్లర్స్ కానీ మెట్రో బస్టాండ్లలో కానీ టోటల్గా బండి భగీరథ ఆచూకీ తెలపండి అనేసి పోస్టర్లు వేసిన నేపథ్యంలో ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాటిని చింపుతున్నారు, ఎందుకు తొలగిస్తున్నారు? అసలు ఇందులో కాంగ్రెస్ పార్టీకి అంత అత్యుత్సాహం ఏంది? అయితే రేవంత్ రెడ్డి కావలసుకొని ఈ కేసును నీరుగారుస్తున్నారు అనడానికి అంటే ప్రత్యక్ష సాక్ష్యాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈరోజు కొంతమంది సోకాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మహిళలు కూడా ఈరోజు ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి, ఆ అమ్మాయి బిహేవియర్ గురించి మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది. ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్, హనీ ట్రాప్ చేసిందని మాట్లాడుతున్నారు. అసలు హనీ ట్రాప్ ఏంటి, ఫోక్సో చట్టం ఏంటి, మైనర్లని ఉద్దేశపూర్వకంగా ఏ రకంగా, ఎందుకంటే వాళ్ళని ఎందుకు మైనర్లుగా వాళ్ళని పరిగణించబడతారు? మైనర్ల మీద ఏదైనా సరే వాళ్ళని ప్రొవోక్ చేసి కానీ, లేదంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కానీ, ఏదైనా ఆశ చూపి కానీ ఎదుటి వాళ్ళ ఇష్టపూర్వకంతో లైంగిక చర్య జరిపినా కూడా చట్టంలో అది తప్పే అని ఉంది. అసలు వీళ్ళందరూ ఫస్ట్ ఫోక్సో చట్టం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక ఇంకెవరో సోకాల్డ్ అడ్వకేటు మాట్లాడుతూ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కొన్ని జరిగిన ఎగ్జాంపుల్ చెప్తూ ఇద్దరు ఇష్టపూర్వకంగా చాలా కాలంగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగి దాని తర్వాత వాళ్ళ మధ్యలో ఏదైనా జరిగినప్పటికీ దాని తర్వాత వచ్చి రేప్ కేసులు పెడితే అవి కుదరవు అనేసి సుప్రీంకోర్టే చెప్పిందని మాట్లాడుతున్నారు. ఎస్, అది ఎవరి విషయంలో? అది మేజర్ అయిన వాళ్ళ విషయంలో. కానీ ఇక్కడ మాట్లాడుతున్న విషయం అంతా కూడా ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మైనర్ విషయంలో జరిగిన ఒక దాష్టికానికి తప్పించుకొని తిరుగుతున్న వైనాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కాపాడుతుంది అనే విధానాన్నే కదా ఈరోజు బయటికి తీసుకొస్తున్న వైనం. ఇంకొకటి ఏంటంటే ఆ బాధితురాలికి సంబంధించిన అసలు ఫోటోలు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లోజ్ సర్క్యులేట్గా ఉన్న అసలు ఆ పిక్స్ బయటకి ఎట్లా వచ్చినాయి? ఫస్ట్ ఎవరు బయట పెడితే వచ్చినాయి? ముందు వేరే వాళ్ళ చేతికి రావాలన్నా XYZ, ఇంకెవరి చేతికన్నా ఫోటోలు రావాలన్నా కూడా ఎలా వస్తాయి? ఈరోజు అనవసరంగా బురదని కాస్త తీసుకెళ్ళి బీఆర్ఎస్ సోషల్ మీడియా పైన వేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విచక్షణ మర్చిపోయేసి వాళ్ళ బాధితురాలి ఫోటోలు బయట పెడుతున్నారు అని చెప్పి, కానీ అవి ఎట్లా బయటకు వచ్చినాయి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది కదా. ఈరోజు రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బయట పెట్టిరని మాట్లాడుతుంటే ఇందులో ఎవరు కాపాడుకొస్తున్నారు? ఇవాళ వీళ్ళ చూస్తుంటే ఈ ఒక ఏమండాలి దండుపాలెం మూట అంతా చూస్తుంటే అక్కడ బండి సంజయ్ కొడుక్కి సపోర్టు చేస్తున్నట్టుగా అనిపిస్తలేదా? అరే, అక్కడ ఒక మైనర్ అమ్మాయి, మన ఇంట్లోనే అలాంటి అమ్మాయి ఉంటే మహిళల గురించి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? నిజమే, ఆ ఫోటోలు ఏ విధంగా వచ్చినని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈరోజు ఆ అమ్మాయి ఫోన్ ఏ రకంగా ఎథికల్ హ్యాకర్స్ను పెట్టి ఏ రకంగా హ్యాక్ చేయించాలనుకుంటున్నారు? ఆల్రెడీ హ్యాక్ చేయించామనే చెప్తున్న నేపథ్యం. ఇంతకీ విషయం ఏంటంటే డెప్త్గా ఆలోచిస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా
బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవాల్ని వదిలేసి ఆ అమ్మాయి మేజరా మైనరా, ఆ అమ్మాయి మేజరా మైనరా అనే విషయం 6 రోజుల నుంచి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కనుక్కోకుండా, ఆ వివరాలు ఏమీ తెలియకుండానే కేసును నడిపిస్తున్నారా? ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అయి ఉంటే ఈ విషయాన్ని ఎప్పుడో పోలీస్ డిపార్ట్మెంట్ బయటికి చెప్పేది కదా. ఈ విషయాన్ని ఎప్పుడో బండి సంజయ్కి చేరవేసేది కదా. బండి భగీరథు ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్తే అయిపోతుందంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు అయితే ఉంటాయి కదా. నేను మేజరు మైనరు అని చెప్తే కుదరదు, ఇంకొకరు అమ్మాయి మైనరు మేజరు అని చెప్తే కుదరదు కదా. దానికంటే ఒక చట్టం ఉంటుంది కదా. అమ్మాయిది ఒక ఆధార్ కార్డు ఉంటుంది, 10th క్లాస్ మెమో ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇదన్నీ కాదని చెప్పేసి ఆ అమ్మాయి కావలసుకొని హనీ ట్రాప్ చేసింది. వాళ్ళ కుటుంబం అంతా అప్పుల్లో ఉంది. ఆ అప్పుల నుంచి బయటపడడానికి తల్లిదండ్రులే ఈ అమ్మాయిని ఎరగా వేశారని మహిళలే చెప్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి విషయాలు చెప్పాలంటే చాలా అవమానకరంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే. బండి సంజయ్ ఇప్పటికీ కూడా తన కొడుకు చేసిన తప్పుని సరిదిద్దకుండా ఇంకా దీన్ని వక్రమార్గం పట్టించే విధంగా మాట్లాడుతున్న విధానమే ఈరోజు ఒక ఉచ్చులాగా బిగుసుకుంటుందని చెప్పాల్సింది. ఇప్పుడు ఈ విషయం ఇక్కడ ఎంతసేపు తేల్చండి. అయితే అమ్మాయి మైనరా మేజరా అనేది అమ్మాయికి సంబంధించిన 10th క్లాస్ ఆధార్ కార్డులన్నా అటో ఇటో డేట్ ఆఫ్ బర్త్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ 10th క్లాస్ మెమో అయితే అది ఉండదు కదా. అధికారికంగా ఇచ్చే 10th క్లాస్ సర్టిఫికేట్ కాబట్టి ఆ సర్టిఫికేట్లో అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా. అది అఫీషియల్గా రిలీజ్ చేయండి. అదేదో మార్ఫింగ్ చేసి కాదు, లేకపోతే అదేదో ఇంకా చేసి కాకుండా అఫీషియల్గా దాంట్లో అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మాట్లాడాలి. కానీ ఊరికనే సోషల్ మీడియా అంతా ఆల్మోస్ట్ ఒక సోషల్ మీడియా ఒక టైప్ ఆఫ్ దండుపాలెం బ్యాచ్ అంతా కూడా అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని టోటల్గా వార్తలు చేసే పరిస్థితికి దిగజారిన వైనం కనిపిస్తుంది. ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అంటూ మేజర్ కాబట్టి ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అని మాట్లాడుతున్నాను. ఎంతసేపు ఈ కేసుని ఫోక్సో అనే మాటని చిన్నగా చేసి హనీ ట్రాప్ అనే మాటని పెద్దగా చేసి చూపిస్తూ ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందనడానికి ఈ 6 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలే మనం చెప్పొచ్చు.